కాంగ్రెస్ లో సమన్వయకర్తల మార్పు ప్లస్ అవుతుందా లేదంటే మొదటికే మోసం చేస్తుందా అన్న చర్చ జరుగుతుంది. ఒక్క విడతకే అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత అంటూ పలువురు సిట్టింగ్లను సీఎం జగన్ పక్కన పెట్టేశారు. 2 జాబితాలు ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈ లిస్టులో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్లో వైసీపీ అభ్యర్థులుగా పోటీలో దిగబోతున్నారు. ఇంతకీ వైసీపీ ఫాలో అవుతున్న బదిలీల వ్యూహం వర్కౌట్ అవుతుందా? వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు కలిసొచ్చేనా? సెగ్మెంట్ల మార్పు అనుకున్న ఫలితమిస్తుందా? అలకలు అసంతృప్తులు సద్దుమణుగుతాయా? ఒక్క విడతకే అభ్యర్థిని మార్చేంత వ్యతిరేకత. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వాతావరణం మొదలైంది. ముందుగా అధికార పార్టీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. అటు టీడీపీ జనసేన కూడా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నాయి. అయితే ఏపీలో ప్రతిపక్షాల కంటే ముందుగా రిలీజ్ అవుతున్న వైసీపీ లిస్టులతో ఆ పార్టీలో తీవ్రస్థాయి అసంతృప్తులు బయటకొస్తున్నారు. వైనాట్ 175 నినాదంతో ఉన్న సీఎం జగన్ ఈసారి ఊహకందని మార్పులు చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ ప్రకారమే చేస్తున్నారు. అయితే అభ్యర్థుల్ని సెగ్మెంట్లు దాటిస్తున్నారు. ఇంకొందరినైతే జిల్లాలు కూడా మార్చేస్తున్నారు. రాజకీయాల్లో ఈ లెక్కలు కొత్తగా అనిపిస్తున్నాయి. ఇవి వర్కౌట్ అవుతాయా? ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆమోదిస్తుందా అన్నవి పట్టించుకోకుండా తన స్ట్రాటజీ వర్కౌట్ చేసే పనిలో సీఎం జగన్ ఉన్నారు. నిజానికి వైసీపీ అధినేత జగన్ వేస్తున్న ఎత్తులు ప్రతిపక్షాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. ఏ పార్టీలో అయినా టికెట్ ఆశించే వారికి దక్కకపోతే అసంతృప్తి సహజమే. అయితే వైసీపీలో ఈ పరిస్థితి మరింత ఎక్కువై అసంతృప్తులంతా తమ పార్టీలోకి వస్తారని టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనుకుంటున్నాయి. నిజానికి 10 ఏళ్ల తర్వాత అభ్యర్థులపై వ్యతిరేకత పేరు చెప్పి మార్చితే ఓ అర్థం ఉండేదని, కానీ 5 ఏళ్లకే తీవ్ర వ్యతిరేకత ఏంటన్నది ఇన్ఛార్జి పదవి దక్కని సిట్టింగులు అభిప్రాయపడుతున్నారు. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ సిట్టింగులకే స్థానచలనం ఎక్కువగా ఉండడంపై మరింతగా మండిపడుతున్న పరిస్థితి. నిజానికి తెలంగాణలో కేసీఆర్, బీఆర్ఎస్ సిట్టింగులకే టికెట్లు ఇచ్చారు. అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా మార్చలేదు. దీంతో ఓటమి పాలయ్యారు. అభ్యర్థుల్ని మార్చిన చోట బీఆర్ఎస్ గెలిచింది. ఈ ఫార్ములాని జగన్ పట్టుకున్నారు. మార్పు మంచికే అనుకుంటున్నారు. ఏపీలో ఓటర్లు ప్రతి 5 ఏళ్లకు ఒకరిని మార్చే సంప్రదాయం ఫాలో అవుతున్నారా అన్నది ఈ ఎన్నికల్లో తేలనుంది. అయితే వరుసగా రెండోసారి అధికారం చేపట్టేందుకు సీఎం జగన్ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే ఈ మార్పులంటున్నారు. డిసెంబర్ 11న 11 మంది ఇన్ఛార్జీల్ని ప్రకటించిన వైసీపీ ఇప్పుడు రెండో విడతలో మరో 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలకు పార్టీ సమన్వయకర్తల్ని నియమించింది. దీంతో 175 సీట్లకు గాను 2 విడతల్లో మొత్తం 35 శాసనసభ, 3 లోక్సభ సీట్లకి పార్టీ కొత్త కోఆర్డినేటర్లను ఎంపిక చేసినట్టయింది. సామాజిక న్యాయం, మహిళలు, యువతకు పెద్దపీట అని వైసీపీ ఎన్ని చెబుతున్నా అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. తమకిదేం శిక్ష అనుకుంటున్నారు. తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రజలు చెప్పకముందే ఇలా ముద్ర వేయడం ద్వారా జనంలో తీవ్ర వ్యతిరేకత పెంచేలా చూస్తున్నారంటూ మండిపడుతున్నారు. గతంలో అగ్రవర్ణాలు కేటాయించిన 7 అసెంబ్లీ స్థానాల్లో తాజాగా 5 చోట్ల బీసీలు, 2 చోట్ల మైనార్టీలకు అవకాశమిచ్చారు. 175కు 175 స్థానాల్లోనూ గెలవాలంటే ఇలాంటి తీవ్రస్థాయి మార్పులు తప్పవన్న ఆలోచనతో వైసీపీ అధినేత ఉన్నట్టుగా చెప్తున్నారు. రెండో విడతలో కీలకమైన మార్పులు ఏం జరిగాయో ఓసారి చూద్దాం. కురుబ సామాజిక వర్గానికి చెందిన పెనుకొండ ఎమ్మెల్యే మాలగుంట్ల శంకరనారాయణను అనంతపురం లోక్సభ సమన్వయకర్తగా నియమించారు. బోయ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ జోలదరాశి శాంత హిందూపురం లోక్సభ సమన్వయకర్తగా నియమితులయ్యారు. ఈమె బళ్ళారికి చెందిన శ్రీరాములు సోదరి. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మిని అరకు లోక్సభ స్థానం సమన్వయకర్తగా నియమించారు. అలాగే బీసీ వర్గానికి చెందిన అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించగా, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ను రాజమండ్రి సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు జగన్. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అరకు ఎంపీ బొడ్డేటి మాధవిని అరకు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. లిస్టులో 3 ఎంపీల్ని ఎమ్మెల్యేలుగా బరిలో దింపబోతున్నారు. ఎమ్మెల్యేల్ని ఎంపీ స్థానాలకు పోటీ చేసేలా బదిలీ చేసేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ని పెనుకొండకు షిఫ్ట్ చేశారు. బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణని రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్గా నియమించారు. మొత్తం 4 వారసులు సెకండ్ లిస్టులో ఛాన్స్ దక్కించుకున్నారు. రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్, మచిలీపట్నంలో పేర్ని నాని కొడుకు పేర్ని కృష్ణమూర్తి, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు భూమన అభినయ్ రెడ్డి,
చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఛాన్స్ వచ్చింది. 2 దఫాల్లో ప్రకటించిన 35 శాసనసభ స్థానాల సమన్వయకర్తల లిస్టు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసినట్టుగా ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. 7 సెగ్మెంట్లలో అగ్రకులాల లీడర్స్ని కాదని మిగతా వారికి అప్పగించారు. మొత్తం లిస్టుల్లో 5 స్థానాల్లో మహిళా నేతల్ని సమన్వయకర్తలుగా నియమించారు. ఇక 10 స్థానాల్లో యువ నాయకులకి సమన్వయకర్తలుగా ఛాన్స్ ఇచ్చారు జగన్. మొత్తంగా 35 శాసనసభ స్థానాలకు ప్రకటించిన సమన్వయకర్తల్లో ఎస్సీలు 9 మంది, ఎస్టీలు 3, బీసీలు 11 మంది, మైనార్టీలు 3, అగ్రవర్ణాలు 9 మంది చొప్పున ఉన్నారు. సర్వేల ఆధారంగానే ఈ మార్పులు జరుగుతున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. సంక్షేమ పథకాలు అందుకున్న వారు ఖచ్చితంగా ఓటు వేస్తారన్న గ్యారంటీ ఉందా అన్నది కూడా పెద్ద ప్రశ్న. ఎవరొచ్చినా ఇవే పథకాలిస్తారన్న ఆలోచనతో ఉండేవారు ఉంటారు. ప్రజలతో కలవకుండా వారి మనసు గెలిచేలా లేని వారికి టికెట్లు ఇచ్చేది లేదని జగన్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వారిని పక్కన పెడుతున్నారు. అయితే ఏ ప్రాతిపదికన ఇలా చేస్తున్నారన్న ప్రశ్నల్ని టికెట్ దక్కని వారు ప్రశ్నిస్తున్నారు. సామాజిక సమీకరణాలే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీల లిస్టు తయారు చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. మండల, నియోజకవర్గ నేతలతో పాటు ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ తర్వాతే లిస్టు రిలీజ్ చేశారని అన్నారు. సామాజిక సమీకరణాలు, ప్రజల ఆదరాభిమానాలు, ఫైనల్గా పార్టీ గెలిపే లక్ష్యంగా జాబితాను రూపొందించామన్నది వైసీపీ నేతల మాట. మా పార్టీ తాలూకు నిర్ణయం మాత్రం ఎవరు వచ్చినప్పటికీ కూడా ఎవరు చేసినప్పుడు కూడా వారి తర గుణగణాలు, పార్టీలో ఉన్న వాళ్ళకి ప్రజల్లో ఉన్న ఎలివేషను, దాంతోపాటు మా పార్టీ పట్ల మా నాయకుడి పట్ల ఉన్న అంకితభావం అన్నీ బెరీజులు వేసుకొని నిర్ణయాలు తీసుకుంటాం. నేను మొన్న 11 పెట్టాం, ఈరోజు 27. ఇవాళకి ఇది అంతా జరగని పార్టీ తాలూకా నిర్ణయం, పార్టీ ఆలోచన చేసి 175 స్థానాలు గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్న నేపథ్యంలో వారి సేవలు కూడా వినియోగించుకుంటాము. ఇంకొక రకంగా వాళ్ళ సేవలు తీసుకుంటాము. వాళ్ళకి కూడా ప్రాముఖ్యత ఇస్తాము. వాళ్ళకి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా పార్టీ చూస్తుందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. వైసీపీ తరపున పోటీ చేసే అవకాశాలు దక్కని వారి సేవల్ని పార్టీ పరంగానూ ఇతరత్రా వినియోగించుకుంటామని, అవకాశాలుంటాయని సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను మొన్న 11 పెట్టాం, ఈరోజు 27. ఇవాళకి ఇది అంతా జరగనియండి ఈ డిస్కషన్. ఆ విషయం ఏదైతే మీరు అడుగుతున్నారో రేపు మళ్ళీ వస్తాం, మళ్ళీ ప్రస్తావన పెడతాం, అప్పుడు మనం మాట్లాడతాం. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మా సర్వేలు బాగున్నా కూడా మమ్మల్ని మారుస్తున్నారని చెప్పేసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ పోతలపట్టు కానీ జగ్గంపేట ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు ఏం చెప్పారో దాన్ని మేము నిర్ణయం చేయట్లేదు, లేకపోతే దాన్ని వ్యతిరేకించలేదు, దానికి యాడ్వర్స్గా మేము చెప్పట్లేదు. పార్టీ తాలూకా నిర్ణయం, పార్టీ ఆలోచన చేసి 175 స్థానాలు గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్న నేపథ్యంలో వారి సేవలు కూడా వినియోగించుకుంటాము. ఇంకొక రకంగా వాళ్ళ సేవలు తీసుకుంటాము. వాళ్ళకి కూడా ప్రాముఖ్యత ఇస్తాము. వాళ్ళకి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా పార్టీ చూస్తుందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్కు ఈసారి ఛాన్స్ ఇవ్వలేదు వైసీపీ హైకమాండ్. దీంతో ఆయన సీఎంఓ చుట్టూ తిరుగుతున్నారు. పార్టీలో చేరిన కొద్దిసేపటికే ఇదే హిందూపురం నుంచి శాంతికి అవకాశం దక్కింది. అటు వైసీపీలో ఈ ఇన్ఛార్జీల మార్పు వ్యవహారంతో పాటు కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనం ఖాయమవడంతో షర్మిల ఎఫెక్ట్ ఏపీలో వైసీపీపై ఎంతలా పడుతుందన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. అయితే ఎవరు ఏ పార్టీలో చేరినా తమకొచ్చే ఇబ్బంది ఏమీ లేదంటూ వైవి సుబ్బారెడ్డి అంటున్నారు. కొందరు వ్యక్తిగత కారణాలతో పార్టీ మారుతున్నారన్నారు. షర్మిల కాంగ్రెస్లో చేరిన వైసీపీకి వచ్చే నష్టం లేదన్నారు వైవి సుబ్బారెడ్డి. షర్మిలమ్మ గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు. అప్పుడు ఎలక్షన్స్కి ముందు మళ్ళీ కాంగ్రెస్తో చేరాలని ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. చెప్పాను కదా, ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపు రాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేస్తున్నారు. ఏదో మేము భయపడిపోతున్నామని, ఇంకొకరు వస్తే భయపడతామని అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, మాకు ప్రజలే దేవుళ్ళు. ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే, సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా అధికారంలోకి వచ్చే విధంగా చేస్తారు. ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. అది మీరు సృష్టిస్తున్నారు ఎక్కువ. వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది. వాస్తవ పరిస్థితులు అది లేవు. వాళ్ళకి దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది. నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే.
సార్ రేపు షర్మిల గారు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తే వైసీపీకి ఏమైనా ఇబ్బంది ఉంటుందంట? ఎటువంటి ఇబ్బంది ఉండదు. మొదటి లిస్టులో ఇన్ఛార్జీల ప్రకటనతో వైసీపీలో తీవ్ర గందరగోళం, తీవ్ర అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. కొందరు అసంతృప్తితో ఏకంగా పార్టీకి రాజీనామా కూడా చేసేశారు. పాతవారిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వడం సీఎం జగన్కి కలిసొస్తుందా లేక వ్యూహం బెడిసికొడుతుందా అన్నది కీలకంగా మారింది.